మీ డీజిల్ ఇంజన్ కి అస్సలైన దమ్ ఎకో బ్లూ. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రమోషన్ బోర్డు 18వ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఈసారి రాయలసీమకి సిరుల పంటను కురిపించబోతున్నాయి. పెద్ద ఎత్తున పారిశ్రామిక పెట్టుబడులు రాయలసీమకి రాబోతున్నాయి. ప్రధానంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ పైన ఫోకస్ పెట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే చెప్పారు. సో ఆ క్రమంలో చూసినప్పుడు దాదాపుగా 50 కంపెనీలకు సంబంధించినటువంటి ఇన్వెస్ట్మెంట్స్, సో రాష్ట్ర ప్రభుత్వం 30,000 కోట్ల రూపాయల వరకు సంబంధించినటువంటి ప్రతిపాదనల్ని ఆమోదించింది. ఈ డేటా ఒకసారి మనం చూద్దాం. డేటా వైజ్గా చూస్తే ఇది క్లారిటీ వస్తుంది. ఓవరాల్గా చూసినప్పుడు 30,515 కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్కి. ఈసారి 18వ ఇన్వెస్ట్మెంట్స్ ప్రమోషన్ బోర్డు సమావేశంలో చేసినటువంటి అప్రూవల్స్ అనమాట. ఎక్కువ మెగా మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్ క్లస్టర్స్, అలానే ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్స్ ఇందులో ఉన్నాయన్నమాట. ఒక 50 కంపెనీలు ఇందులో ప్రతిపాదన చేసినాయి. డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ చూస్తే కనుక సుమారుగా 50,000 మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నమాట. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ జాబ్స్ పరంగా చూస్తే. సో ఒకసారి ఈ డేటాని మనం చూద్దాము. ఎక్కువ శాతం రాయలసీమకి ఈసారి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసారి అప్రూవ్ చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్స్లో ప్రీమియర్ ఎనర్జీస్ ఇన్గాట్ వేఫర్ ఈ సంస్థ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే చాలా చోట్ల పెట్టుబడులు పెట్టింది. అటు అనంతపురంలో కానీ, విశాఖపట్నం వైపు కానీ, ఇప్పుడు తిరుపతి కేంద్రంగా 540 ఉద్యోగాలు క్రియేట్ చేసే విధంగా 936 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ పెట్టబోతుంది. ఇక కంట్రోల్ ఎస్ డేటా సెంటర్ విశాఖ తీరంలో రాబోతుంది. అనకాపల్లిలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. 160 మందికి ఉద్యోగాలు వస్తాయి. 2,788 కోట్ల రూపాయలు పెట్టుబడి అవుతుంది. ఇక ప్రొటీరియల్ ఇండియా సంస్థ 2,250 కోట్ల రూపాయలతో 530 మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా అనకాపల్లిలో పెట్టబోతుంది. ఇక ఎస్ఏఎఫ్ వన్ ఇండియా సంస్థ 1,900 కోట్ల రూపాయలు, 2,500 ఉద్యోగాలు వస్తే కాకినాడలో ప్లాంట్ పెట్టబోతుంది. నాన్ మ్యాగ్నెటెక్ సంస్థ 1,250 కోట్ల రూపాయలు పెట్టుబడి, 400 మందికి ఉద్యోగాలు వస్తే తిరుపతి కేంద్రంగా ఇది ఆపరేషన్స్ చేయబోతుంది. ఇక ప్రకాశం జిల్లా కేంద్రంగా 155 మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా 1,230 కోట్ల రూపాయలు జేఎస్డబ్ల్యూ సంస్థ. జేఎస్డబ్ల్యూ సంస్థ ఇంత ముందర మనం చేసాము. ఐరన్ బెనిఫిషియేషన్ ప్లాంట్ని అక్కడ పెట్టబోతున్నారు. అంటే ఇనుముని శుద్ధి చేసేటువంటి ఉక్కు శుద్ధి కర్మాగారం కింద బెటర్ క్వాలిటీ ఇనుముని సంబంధించినటువంటి ప్లాంట్ అవుతుంది. 1,230 కోట్ల రూపాయలు పెట్టుబడిగా రాబోతుంది అనమాట. ఇక ఎవరాన్ ప్యానెల్స్ సంస్థ 1,123 కోట్లు, 1,200 ఉద్యోగాలు చిత్తూరు జిల్లాలో పెడుతుంది. శ్రీ సిటీ కేంద్రంగా 1,600 మందికి ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఈ ప్యాక్ డ్యూరబుల్ సంస్థ 1,084 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతుంది. ఇక అనంత్ టెక్నాలజీస్, ఇది కూడా మనం గతంలో వీడియో చేసాం. నెల్లూరులో ఈ సంస్థ ఆపరేషన్స్ మొదలు పెడుతుంది. ఇదంతా కూడా మిసైల్ ప్రయోగాలకు సంబంధించినటువంటి వ్యవస్థలు, స్పేస్ టెక్నాలజీకి సంబంధించినవి అన్ని ప్రయోగాలు చేస్తాయి అనంత్ టెక్నాలజీస్. కానీ మిసైల్ రిలేటెడ్ ఆల్రెడీ చంద్రయాన్ ఇటువంటి వాటిలో కూడా పార్టిసిపేట్ చేసింది. సో ఈ సంస్థ మిసైల్ రిలేటెడ్ మేకింగ్, అంటే వాటికి సంబంధించినటువంటి ఆయుధ సామాగ్రిని తయారు చేసేటువంటి ప్లాంట్ 1,000 కోట్ల పెట్టుబడితో 750 మందికి ఉద్యోగాలు వచ్చేలాగా నెల్లూరులో ఈ ప్లాంట్ని ఏర్పాటు చేయబోతుంది. దీనికి ఎస్ఐపిబి అప్రూవల్ ఇచ్చింది. నెక్స్ట్ ఫేజ్ చూస్తే కనుక మిగతా వాటిల్లో అమరావతిలో వస్తున్నటువంటి పెట్టుబడులు, ఇక్కడ ఒక 3 అమరావతిలో పెట్టుబడులు పెడుతున్నటువంటి సంస్థలు కనిపిస్తున్నాయి. వరుణ్ హాస్పిటాలిటీ 280 కోట్లు, 600 మందికి ఉద్యోగాలు వస్తాయి. అలానే ఇండ్రాయల్ హాస్పిటాలిటీ సర్వీసెస్, ఇవన్నీ కూడా హోటల్స్, 539 కోట్ల రూపాయలు, 600 మందికి ఉద్యోగాలు వస్తాయి. దైవిక్ 186 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతుంది. దైవిక్ హోటల్ సంస్థ 500 మందికి ఉద్యోగాలు వస్తాయి. అమరావతి మొత్తం కూడా హాస్పిటాలిటీ రంగానికి సంబంధించిన పెట్టుబడులు వస్తున్నాయి. అటు ఇందాక చూసినటువంటి వాటిలో ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి సంబంధించిన. ఇక ఇక్కడ నుంచి రాయలసీమ హవా స్టార్ట్ అవుతుంది. చాలా వరకు రాయలసీమకు సంబంధించినటువంటి సంస్థలే పెట్టుబడులు పెడుతున్నాయి అనమాట. ఇక్కడ వెసేలా హోటల్స్ సంస్థ కర్నూలులో ఒక హోటల్ నిర్మించబోతుంది. 210 కోట్ల రూపాయలు పెట్టుబడి, 300 మందికి ఉద్యోగాలు. ఇక దుర్గా కందేవ్ పద్మ హాస్పిటాలిటీ, ఇది విశాఖపట్నంలో హోటల్ నిర్మిస్తున్నారు. ఈ సంస్థ 163 కోట్ల రూపాయలు పెట్టుబడి, 400 మందికి ఉద్యోగాలు. ఇక వైట్ ఓక్ రిసార్ట్స్, ఇది విశాఖపట్నంలో రిసార్ట్స్ ఏర్పాటు చేస్తున్న 79 కోట్లు, 250 మందికి ఉద్యోగాలు. బర్జర్ పెయింట్స్ సంస్థ సత్యసాయి జిల్లాలో ప్లాంట్ పెడుతుంది. 176 కోట్ల రూపాయలు పెట్టుబడితో 40 మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి. ఇక ఎక్లైట్ హెల్త్ సొల్యూషన్స్ 50 కోట్లు పెట్టుబడి, 1000 మందికి ఉద్యోగాలు విశాఖపట్నంలో పెడుతుంది. ఆనందపురం కేంద్రంగా విజయనగర్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ఫ్రా సంస్థ 53 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతుంది. 225 మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి. ఏలూరులో 200 మందికి ఉద్యోగాలు కల్పిస్తూ ప్రసాద్ సీడ్స్ సంస్థ 63 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతుంది. ఇక రెనాటస్ ప్రోడక్ట్స్ 350 కోట్ల రూపాయలు పెట్టుబడి, 370 మందికి ఉద్యోగాలు తిరుపతి కేంద్రంగా. అలానే న్యూట్రీ ఫీడ్స్ అండ్ ఫార్మ్స్ 216 కోట్ల రూపాయలు, 480 మందికి ఉద్యోగాలు చిత్తూరు జిల్లాలో పెట్టబోతుంది. స్పేస్ ఫీల్డ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 46 కోట్ల రూపాయలు, 46.8 కోట్ల రూపాయలు పెడుతున్నారు. 300 మందికి ఉద్యోగాలు వస్తున్నాయి. అనంతపురం కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నారు. ఇక
శుభ సంకల్ప సంస్థ 174 కోట్ల రూపాయల పెట్టుబడితో 300 మందికి ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ని లొకేషన్గా ఎంచుకున్నారు. ఇక SIBB అప్రూవ్డ్ సో మెనీ క్లస్టర్స్, ఇంకా మరికొన్ని క్లస్టర్స్ని కూడా SIBB అప్రూవ్ చేసింది. ఒకసారి మిగతా వాటి డీటెయిల్స్ కూడా చూస్తే ఇక్కడ రాయలసీమలో వస్తున్నటువంటి సంస్థలు ఎక్కువగా కనిపిస్తాయి మనకి. ఐకామ్ లిమిటెడ్ 895 కోట్ల రూపాయలు, 1300 మందికి ఉద్యోగాలు. జగ్గైపేట అంటే ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా పరిధిలోకి వచ్చేటువంటి ప్రాంతం అనమాట. ఐకామ్ టెలి లిమిటెడ్ సంస్థ పెడుతుంది. జెట్ ఫ్యాబ్ ఇండియా అనేమో 740 కోట్ల రూపాయలు, 1000 మందికి ఉద్యోగాలు, తిరుపతి కేంద్రంగా వస్తుంది. 021 రెన్యూవబుల్ ఎనర్జీ 525 కోట్ల రూపాయలు, 625 మందికి ఉద్యోగాలు, కర్నూలు కేంద్రంగా పెడుతుంది. వయోనా ఎనర్జీ 468 కోట్ల రూపాయలు, 1300 మందికి ఉద్యోగాలు, నెల్లూరులో పెడుతుంది. యాంబర్ ఎంటర్ప్రైజెస్ 445 కోట్ల రూపాయలు, 1250 మందికి ఉద్యోగాలు, శ్రీ సిటీని కేంద్రంగా ఎంచుకుంది. ఇక పతంజలి ఆయుర్వేద సంస్థ విజయనగరంలో ఒక ఆరోగ్య కేంద్రానికి కట్టబోతుంది. 2000 మందికి ఉద్యోగం వస్తుంది. 370 కోట్ల రూపాయలు పెట్టుబడి కాబోతుంది. ఎంసీనెక్స్ సంస్థ 347 కోట్ల రూపాయలతో శ్రీ సిటీలో 1600 మందికి ఉద్యోగ కల్పన చేయబోతుంది. సర్లా ఏవియేషన్ సంస్థ అనంతపూర్, ఇవన్నీ కూడా ఏవియేషన్కి సంబంధించిన, అంటే అక్కడ ఏవియేషన్ క్లస్టర్, ఒక స్పేస్ క్లస్టర్, డిఫెన్స్ క్లస్టర్స్ అని చెప్పి డెవలప్ చేస్తున్నారు కాబట్టి అక్కడ పెట్టబోతున్నారు. సర్లా ఏవియేషన్ 330 కోట్ల రూపాయలు, 40 మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి. డివైస్ ఫార్మాటెక్ ఈ సంస్థ 213 కోట్లు, 114 మందికి ఉద్యోగాలు వస్తాయి. తిరుపతి కేంద్రంగా పెడుతుంది. ఇన్ఫిక్స్ టెక్నాలజీ సొల్యూషన్స్ 170 కోట్లు, 4000 మందికి ఉద్యోగాలు విశాఖలో పెట్టబోతోంది. అలానే వికసిత్ అగ్రి గ్రీన్ ఎనర్జీ సంస్థ 300 మందికి ఉద్యోగాలు, 141 కోట్ల రూపాయల పెట్టుబడి ఎన్టీఆర్ జిల్లాలో పెట్టబోతుంది. సో రాయలసీమలో మేజర్గా మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించినవి, మెగా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ అంటారు కదా, అటువంటివి, రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించినవి, అటువంటి క్లస్టర్స్ అన్నీ వస్తున్నాయి. ప్లస్ అనంతపురం, కర్నూలు జిల్లాల మధ్యలో ఎక్కువ శాతం అనంతపురం, ఉమ్మడి నెల్లూరు జిల్లాల పరిధిలో చూడాలి, లేదంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో, ఎందుకంటే శ్రీ సిటీ ఇవన్నీ కూడా ఇప్పుడు తిరుపతి జిల్లా పరిధిలోకి వచ్చేసినాయి. ఈ ఏరియాస్ మొత్తం కూడా డిఫెన్స్, ఏవియేషన్ క్లస్టర్స్, ఏవియేషన్కి సంబంధించినటువంటి సంస్థల క్లస్టర్సే ఏర్పాటవుతున్నాయి. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్లియర్ చేసినటువంటి పెట్టుబడులు 30,515 కోట్ల రూపాయలు ఉన్నాయి. సో ఇవి యాజ్ ఇట్ ఈజ్గా ల్యాండ్ అయితే రాయలసీమలో పెద్ద ఎత్తున ఉపాధికి మార్గాలు పెరుగుతాయని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతోంది. అవి ల్యాండ్ అయ్యే విధంగా కనీసం 3 నెలల్లో గ్రౌండ్ యాక్టివిటీ మొదలయ్యే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను అమలు చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది.